గోధుమ నూక ప్రసాదం రెడీ. స్టవ్ పై కడాయి పెట్టుకుని ఒక గ్లాసు గోధుమ నూకని తీసుకుని ఒకసారి డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇలా పచ్చి వాసన పోయి మంచి వాసన వస్తుందండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం. మనం ఏ గ్లాస్తో అయితే గోధుమ నూక తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. 3 గ్లాసులు వేసుకుందాం. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడే దీంట్లో మనం వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వను వేసేసుకుని ఒక 1/2 కప్పు నల్ల బెల్లం కూడా వేసుకుందాము. అలాగే కొంచెం బూరిపొడి బెల్లం కూడా వేసుకుంటాం. ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసుకుని దగ్గరగా ఉడికించుకుందాం. వాటర్ బెల్లం అన్నీ ఉడికిపోయినాయి కదండి. ఇలా మనకి ఈజీగా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది కాబట్టి మనకి ప్రసాదం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోనే వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసుకుంటే వేడి వేడి గోధుమ నూక ప్రసాదం రెడీ.